నేను సూటిగా రోజాను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ గాలిగూడ దూరంతా ఇనుప కంచెలు ఎందుకు నిర్మించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే 300 కోట్ల రూపాయల ప్రజాధనంతో 982 మంది ప్రైవేటు సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే పరదాలు చాటున ఎందుకు జనాల మధ్యన నడిచాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే మునిపెన్నడూ లేని విధంగా ఎలక్షన్స్ లో ఓటమి తర్వాత బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కి 18 సార్లు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేకపోతే అక్రమాస్తుల కేసులో కోర్టుకి ఎందుకు హాజరు కావడం లేదు? మరి ఎందుకు? నేను సూటిగా రోజా నిన్ను అడుగుతున్నా. అన్న గురించి పక్కన పెట్టు. అన్నకి చెల్లివి ఎవరో నువ్వు. చెల్లివైన నువ్వు ఓడిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టకుండా చెన్నైలో ఎందుకు దాక్కున్నావు? అంటే నీకు భయం ఉంది. ఇలాంటి ఎలివేషన్స్ ఇవ్వద్దని నీకు చాలా సార్లు చెప్పా.